ప్రజలను నొప్పించకుండా ఎలా ముందుకు వెళదాం, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకుంటాం అంటూ మూసీ పునరుజ్జీవంపై భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజాభవన్లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, సభ్యులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ సమావేశమై ప్రాజెక్టు పురోగతి, నిధుల సమీకరణ, నిర్మాణ పనుల క్యాలెండర్పై చర్చించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులను ఆగస్టు నాటికి ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆస్తులపై ప్రభావం లేని 5 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే నిర్మాణాలపై ఎక్కువ ప్రభావం లేకుండా అలైన్మెంట్లు మార్చాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. ప్రాజెక్టులో భాగంగా మూసీలో పలుచోట్ల టూరిజం స్పాట్స్ గా రబ్బర్ డ్యాంలను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలని, ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ దిశానిర్దేశం చేసింది. సుమారు 7,055 కోట్లు మొదటి ఫేజ్ పనులకు ఖర్చవుతుందని అధికారులతో పాటు సబ్ కమిటీ అంచనా వేసింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఫేజ్ 1 పూర్తి చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కేవలం ఒక నది ప్రక్షాళన మాత్రమే కాదని, ఒక సామాజిక బాధ్యత అని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి అంటే మనుషులను దూరం చేయడం కాదని, వారిని కూడా భాగస్వాములు చేయడమే అని పేర్కొంది.